హాయ్ మైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లోకల్ ట్రెండ్స్. సో ఈరోజు అయితే మీకు మంచి వీడియోని అయితే ముందుకు తీసుకొచ్చేసాను. చాలామంది మిస్ అవుతున్నారు ఇలాంటి వీడియోస్ కోసం మన సబ్స్క్రైబర్స్. అవునా లేదా కామెంట్ చేయండి. అండ్ ముందుగా అయితే ఇప్పుడు ప్రజెంట్ 2024 కంప్లీట్ అయిపోయి 2 డేస్లో మనకి 2025 వస్తుంది. సో ఈజీగా గడిచిపోతున్నాయి కదా డేస్ అనేవి. సో ఈ డేస్లో మనకి ఈ మూమెంట్లోనే చాలామంది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. యూట్యూబ్ ఛానల్ చాలా కష్టమేం కాదు. ఇలా అంటే ఇలా ఓపెన్ చేసేసి మనం నచ్చినట్టు వీడియోస్ పెట్టేసుకోవచ్చు. సో అందులో మనకి మంచి క్లిక్ అవ్వి మనీ రావాలి యూట్యూబ్ నుంచి అని అనుకుంటే మాత్రం తప్పకుండా ఇప్పుడు నేను 7 టిప్స్ అయితే చెప్తాను. సో ఈ 7 టిప్స్ ఫాలో అవుతే ఖచ్చితంగా మీకు యూట్యూబ్ నుంచి మనీ వస్తాయి. అసలు లేటే చేయకండి. వెంటనే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేస్తారు. ఇప్పుడు ఈ ఛానల్ కంప్లీట్‌గా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో 100% మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తుంది. సో ఫస్ట్ టిప్ వచ్చేసి నేను ఫస్ట్ నుంచి నా వీడియోస్‌లో ఇప్పటిదాకా చెప్తాను. ఈ ఫస్ట్ టిప్ మాత్రం అస్సలు ఎవ్వరు వదలకండి. ఏం లేదు, యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు మనం ఫోన్ ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మనం యూట్యూబ్‌కి ఈమెయిల్ ఇచ్చి ఓపెన్ చేసుకుంటాం. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత. సో ఆ ఈమెయిల్ నుంచే చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్నప్పుడు అదే ఈమెయిల్ నుంచి మనము స్టార్ట్ చేసేస్తున్నాం. అలా కాకుండా మనము ఎప్పుడైతే ప్రజెంట్ ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి ఛానల్. సో ఈరోజే మీకు టైటిల్ నేమ్ అనేది అంటే ఛానల్ నేమ్ కానీ లేదా ఈమెయిల్ కానీ మొత్తం ఈ ప్రజెంట్ మీరు క్రియేట్ చేసే ఆ రోజు మాత్రమే మీరు క్రియేట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చక్కగా ఈమెయిల్ క్రియేట్ చేసుకొని ఆ ఈమెయిల్ ద్వారా మీరు కంటెంట్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయండి. ఇది వచ్చేసి ఫస్ట్ టిప్. ఇది ఫాలో అయిన వాళ్ళు చాలామంది సక్సెస్ అయ్యారు. అందులో నేను కూడా. సో ఇప్పుడు నేను ప్రజెంట్ చేస్తున్న ఛానల్లో వచ్చేసి నేను ఫస్ట్ మళ్ళీ క్రియేట్ చేసుకుని ఈమెయిల్ క్రియేట్ చేశాను. 1.5 మంత్లోనే నాకు మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ స్టెప్ అంటే సెకండ్ టిప్ వచ్చేసి ఏం లేదు, మన ఛానల్ నేమ్ వచ్చేసి మనకి ఎక్కడైతే సెర్చ్ బార్లో మనం క్లిక్ చేస్తామో అప్పుడు సెర్చ్ చేయంగానే మన నేమ్ వచ్చేసేటట్టు మీరు నేమ్ అనేది యూనిక్‌గా పెట్టుకోవాలి. ఇప్పుడు నాది అనులోకల్ ట్రెండ్ అని కదా ఉంది. సో ఇంతకుముందు అనులోకల్ ఛానల్ అనేది ఉండేది. సో ఈ 2 కూడా మీరు నేము సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి. ఇంతవరకు ఎవ్వరు పెట్టలేదు. సో నేనైతే ఇలా యూనిక్‌గా 3 ఇయర్స్ బ్యాకే నేను అనుకున్నాను. సో ఈ ఛానల్ కూడా మనం అనులోకల్ ట్రెండ్ అని పెడితే బాగుంటుంది అనిపించి ఇలా యూనిక్‌గా ఉంటుందని చెప్పి ఇది పెట్టాను. ఇంతవరకు ఈ ఛానల్ నేమ్స్ ఎవరు పెట్టలేదు. సో ఈ ఛానల్ నేమ్స్ అయితే ఇలా యూనిక్‌గా ఉండాలి. సెర్చ్ చేయంగానే వేరే వాళ్ళు ఎవరైనా పెడితే వాళ్ళ ఛానల్స్ వస్తాయి తప్పితే మన ఛానల్స్ రావు. సో మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా మన ఛానల్ నేమ్ చెప్పంగానే వాళ్ళు సెర్చ్ బార్లో చేయాలి రావాలి అంటే మాత్రం యూనిక్‌గా పెట్టుకొని ఒకసారి మీరు ఏదైతే ఛానల్ నేమ్ పెడదాం అనుకుంటున్నారో ఆ ఛానల్ని యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ చేసి చూడండి. అవి వస్తే కనుక దానికి అది తీసేసి వేరే నేమ్ పెట్టుకోండి. ఈ సెకండ్ స్టెప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత మెయిన్‌గా మీరేమైనా అనుకుంటున్నారో మీరు మెయిన్‌గా చేయాల్సింది ఏంటంటే ఎవరో యూట్యూబ్ చేస్తున్నారు మనం కూడా చేద్దాం అని అనుకుంటాం. నేను కూడా అలా అనుకుని వచ్చిందాన్నే. సో అనుకున్నాం కానీ మీరు సరైన కంటెంట్ అంటే నేను ఈ పేపర్ ఎందుకు పట్టుకున్నా అంటే కొన్ని మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తామని. కంటెంట్ అనేది చాలామంది మిస్ అవుతూ ఉంటారు. మెయిన్‌గా ఉండాల్సింది కంటెంట్. ఇది థర్డ్ టిప్పు. కంటెంట్స్‌లో మనం చాలామంది వ్లాగ్స్ చేస్తారు, కిచెన్ గురించి, టెక్ ఛానల్స్ చేస్తారు. సో వీళ్ళందరూ ఇవి చేస్తున్నారు కదా అని చెప్పి ఛానల్ స్టార్ట్ చేస్తాం మనము. ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు కుకింగ్ చేశారు, మనం చేస్తే బాగుంటుందేమో అని చెప్పి వాళ్ళు పోతున్నాయి కదా మనకు కూడా పోతాయేమని కిచెన్ గురించి చెప్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్లాగ్స్ చేస్తారు, వాళ్ళు చేస్తున్నారు కదా మనం చేస్తున్నాం. సో తర్వాత వచ్చేసి టెక్ ఛానల్స్, వాళ్ళు చేస్తున్నారు కదా మనం చేస్తున్నాం. ఇలా వాళ్ళు చేస్తున్నారు కదా మనం చేస్తున్నాం అన్నట్టు అయితే మీరు ఛానలే స్టార్ట్ చేయవసరం లేదు. సో ముందుగా ఎప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారో పర్ఫెక్ట్‌గా మీరు వ్లాగ్స్ చేయాలనుకుంటే వ్లాగ్స్ చేయండి. లేదా కిచెన్ గురించి చేయాలంటే కిచెన్ చేయండి. కొంతమంది కిచెన్ టిప్స్ చెప్తున్నారు, ఆటిల గురించి చేయండి. లేదా టెక్ ఛానల్ చేయండి. ఇంకా ఫ్యాషన్ గురించి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యాషన్ గురించి చాలామంది వీడియోస్ చేస్తున్నారు. అంటే స్టిచ్చింగ్ గురించి కానీ ఇవి స్టిచ్చింగ్ గురించి మోస్ట్ పాపులర్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఇంట్లో
నాకులాగా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అయితే సో ఇలాంటివి మీరు డైలీ వ్లాగ్స్ కానీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే స్టిచ్చింగ్ కానీ ఇలాంటివి చేసుకుంటే సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవుతారు. అస్సలు దాంట్లో కాంప్రమైజ్ అవ్వను నేను. సో సేమ్ కంటెంట్ ఎంచుకున్నప్పుడే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయండి. అండ్ మీ యూట్యూబ్లో డబ్బులు కావాలి, మనీ సంపాదించుకోవాలి అనుకుంటే సేమ్ కంటెంట్ మీద మీరు వెళ్ళండి. సో నేనైతే ఫస్ట్ ఈ ఛానల్లో వచ్చేసి టెక్ అంటే నాకు సజెస్ట్ చేసిన వీడియోస్ని చేస్తూ పోయాను. కానీ ఇప్పుడు అన్నీ అవే చేస్తుంటే మనకి నచ్చిన కంటెంట్ చేసుకుందామనే ఉద్దేశంతో ఈ కంటెంట్లోకి వచ్చేసాను నేను. సో మీకోసం మన సబ్స్క్రైబర్స్ మిస్ అయ్యే వీడియోస్ కోసం నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అండ్ సబ్జెక్ట్ అనేది మెయిన్ అబ్బా, అంటే కంటెంట్. సో ఏ కంటెంట్ని మీరు ఎంచుకుంటున్నారా అన్న తర్వాతే వీడియో స్టార్ట్ చేయండి. ఇవన్నీ ఒక 3 టిప్స్ అయితే అయిపోయినాయి కదా. 4th టిప్ వచ్చేసి మీరు ఎప్పుడైతే వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మీ గురించి మీరు ఇంట్రడక్షన్ వీడియో కంపల్సరీ చేయాల్సిందే. అది షార్ట్ వీడియో చేయని, లాంగ్ వీడియో చేయని, మీరు ఇంట్రడక్షన్ వీడియో చేసిన తర్వాతే ఏవైనా వీడియోస్ ఇంకా పెట్టుకోవచ్చు. అండ్ ఇదైతే థర్డ్ టిప్పు. ఇది కన్ఫామ్గా ఫాలో అవ్వండి. నేను కూడా ఫాలో అయ్యాను. నాకైతే సక్సెస్ ఉంది, మానిటైజేషన్ అయ్యింది అండ్ ఇన్కమ్ కూడా ఎర్న్ అవుతుంది. $100 అవ్వగానే నాకు మనీ వస్తాయి. సో మనీ రంగా కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే మనకి డాలర్స్ కొన్ని కంప్లీట్ అవుతున్నాయి. ఇంకా నాకు ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే కింద జాయిన్ బటన్ ఉంది కదా, జాయిన్ చేయండి. జస్ట్ 89 రూపీస్తో నాకు జాయిన్ బటన్ అవ్వడం వల్ల కొంచెం హెల్ప్ అవుతుంది $100 కంప్లీట్ అవడానికి. అంటే ఇంకా 4th స్టెప్ వచ్చేసి నేను చెప్పాను కదా, మెయిన్గా మీరు ఇంట్రడక్షన్ వీడియో చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి 5th స్టెప్ వచ్చేసి స్టూడియో ఓపెన్ చేయండి. స్టూడియో ఇన్స్టాల్ చేసుకుని మీకు సబ్స్క్రైబర్స్ ఎలా వస్తున్నారు ఏంటి అని చెప్పి దాంట్లో చూసుకుంటూ ఉండండి. అనలైటిక్స్ క్లిక్ చేస్తే దాంట్లో డీటెయిల్గా అన్నీ తెలుస్తాయి. అస్సలు వాటిని మిస్ చేసుకోకండి. ఇంకా వీటి ఇంటరాక్షన్ అనలైటిక్స్ గురించి ఏమన్నా మీకు క్లియర్గా చెప్పాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. నేను కన్ఫామ్గా వీడియో చేసి పెడతాను. ఇదైతే 5th టిప్పు. ఈ అనలైటిక్స్ ఇవన్నీ చూసుకోండి. అంటే 6th టిప్ వచ్చేసి మీరేంటంటే మీ వీడియోస్ని ఎవరికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి అని చెప్పి షేర్ చేయకండి. సబ్స్క్రైబ్ వాళ్ళు చేసుకుంటారు కానీ చూడరు వీడియోస్. నేను నా ఫస్ట్ ఛానల్లో చేసిన తప్పు ఇదే. మీరు అస్సలు చేయకండి. నాకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయటం, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమంట. కానీ కొంతమంది కుళ్ళు మొత్తలు ఉంటారు కదా, వాళ్ళైతే అస్సలు వీడియోస్ చూడరు. జస్ట్ వచ్చిందంటే నోటిఫికేషన్ అంతే, ఇంకా చూడరు, పెట్టరు. ఇలాంటి వల్ల మనకు అది యూజే ఉండదు. మీకంటూ మిమ్మల్ని నచ్చి, మీ కంటెంట్ నచ్చి, మీ వాయిస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే మనకి ఫ్యూచర్లో కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళని చేయాలి. 6th స్టెప్ మాత్రం కన్ఫామ్గా ఫాలో అయిపోండి. అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే ఈ రీల్స్ మీరు షేర్ చేయడం వల్ల కొంతమంది కుళ్ళు మొత్తలు వీళ్ళు బాగా డబ్బులు సంపాదించేసుకుంటారు యూట్యూబ్ నుంచి. సో వీళ్ళు హెల్ప్ చేయకూడదు అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకైతే నేను చెప్తున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ ఇది. మీరైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అస్సలు స్కిప్ చేయకుండా వీడియోస్ డైలీ పెట్టడానికి ట్రై చేయండి. వీక్లీ 3 వీడియోస్ అన్నా పెట్టండి. చాలామందికి కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వచ్చి ఆపేస్తూ ఉంటారు. కానీ ఒకరోజు బాగుపోయినా ఇంకో రోజు బాగానే ఉంటుంది కదా, ఆ రోజు వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి. అండ్ కొంతమంది ఏంటంటే ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ కొన్ని రోజులు వీడియో చేయడం ఆపేస్తారు, తర్వాత పెడదాంలే అని. అలా డిలే చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇలా డిలే చేస్తే మాత్రం యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అనేది అవ్వదు. ఈ 2025లో మీ సక్సెస్ యూట్యూబర్ అవ్వాలి అంటే మాత్రం కంటిన్యూస్గా వీడియో పెట్టండి. అండ్ వీక్లో 3 టైమ్స్ అన్నా 3 వీడియోస్ అన్నా పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు కంటిన్యూస్గా వీడియో పెట్టకపోతే ఒక 3 మంత్స్లో మీ ఛానల్కి వీడియోస్ పెట్టే ఆప్షన్ అనేది పోతుంది. ఇది చాలామందికి తెలియదు. సో కొంతమంది అలా వదిలేస్తూ ఉంటారు. 3 మంత్స్ కంటిన్యూస్గా పెట్టకపోతే వీడియోస్ పెట్టడానికి మనకి ఛాన్సే ఉండదు. సో ఈ విషయం తెలిసిన వాళ్ళు ఎవ్వరు పెట్టకుండా ఉండరు. కంటిన్యూస్గా పెట్టండి. ఒకరోజు పెట్టకపోయినా పర్లేదు, ఆల్టర్నేట్ డేస్ అయినా పెట్టడానికి ట్రై చేయండి. మెయిన్ ఈ 7 టిప్స్ మీరు పాటిస్తే 2025లో సక్సెస్ యూట్యూబర్ అయితే అవుతారు, సక్సెస్ఫుల్ యూట్యూబర్ అయితే అవుతారు. నేనైతే దానికి హామీ ఇస్తాను. ఎందుకంటే నేను కూడా ఒక యూట్యూబర్నే అండ్ నేను కూడా ఇవన్నీ ఫేస్ చేసి వచ్చిందాన్నే. ఇవన్నీ వీడియోస్ మీకు
చాలా బాగా వర్క్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం కింద ఆల్ అనే బెల్ బటన్ క్లిక్ చేయండి. లేట్ చేయకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! ఇంకా లేట్ ఎందుకు? ఓకే. బాయ్.